దేవుడి దర్శనానికని చెప్పి వెళ్తే క్యూ లైన్‌లో ఉన్న భక్తుల మీద 20 రోజుల కిందట కట్టినటువంటి గోడ కూలి అంతమంది చనిపోతే 24 గంటలు కూడా పూర్తి కాకముందే వాళ్ళ చావులు కూడా ఎవరికీ వార్త కాకుండా పోయింది. వాళ్ళ మరణాలకు ఎవ్వరు బాధ్యత కాకుండా పోయారు. ఎవరి మీద చర్యలు తీసుకున్నారో, ఎవరు బాధ్యతగా ఫీల్ అవుతున్నారో, దాన్ని ఎవరు మా తప్పు అని చెప్పి అంగీకరిస్తున్నారు. ఏమనంటే ప్రకృతి మీదట. గాలి వదిలింది, వర్షం కురిసింది, వర్షం కురిసి గోడ కూలిపోతే పాత గోడలైతే ఎక్కడైనా కూలిపోతాయి. చాలా పాతది కూలిపోయిందంటే ఒక రకం. 20 రోజుల కిందట కట్టినటువంటి గోడ కూలిపోతే ఎవరి ప్రమేయం లేదా? ఎవరు బాధ్యులు? ఇప్పటికీ ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకోలేదా? దాని డైవర్షన్ కోసం రకరకాల వ్యక్తులను ప్రయోగిస్తూ ఉన్నారు. అంటే దాని మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక సమీక్ష కూడా చేయలేదు. కానీ అమరావతికి ప్రధాని వస్తూ ఉన్నారు అని చెప్పి దాని మీద మాత్రం ముఖ్యమంత్రి గారు, మినిస్టర్స్, అధికారులు సమీక్షల మీద సమీక్షలు చేస్తూ ఉన్నారు. దేవుడి కోసం పోయి అంతమంది భక్తులు చనిపోతే వాళ్ళ చావులు, మరణాలు కూడా ఈ ప్రభుత్వానికి ఒక సమీక్ష చేసే కంటెంట్ కూడా, మెటీరియల్ కూడా కాకుండా పోయిందంటే నిజంగా చాలా బాధాకరం అనిపించింది. అఫ్కోర్స్ ఇప్పుడు కాదు, పుష్కరాలలో అప్పుడు 30 మందికి పైగా చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వయా తిరుపతిలో తొక్కిసలాట దగ్గర వరకు కూడా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. మరేం విచిత్రమో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు సింహాచలంలో ఒక గోడ కట్టారు. కట్టిన గోడ కూలిపోయి మీద పడింది, అంతమంది ప్రాణాలు పోయాయి. కూలిపోయే గోడ కట్టారు. అంతకుముందు పోలవరం డయాఫ్రమ్ వాలట కట్టారు, అది కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు గోడ ఫ్లెక్సీలాగా ఊగింది, జనం మీద పడింది, చంపేసింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ అది ఏకంగా కొట్టుకొని వెళ్ళిపోయింది. అండ్ అమరావతి తాత్కాలిక సచివాలయం పైన నీళ్లు కారితే కింద బకెట్లు పెడుతూ ఉన్నారు. పైన నీళ్లు కారుతుంటే కింద బకెట్లు పెడుతూ ఉన్నారు. అవి కానీ సచివాలయం, రాజ్భవన్ అని చెప్పి అప్పుడు కనుక సచివాలయం తాత్కాలిక హైకోర్టు అని చెప్పి 350 కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. పైన కారుతుంటే కింద బకెట్లు. సరే, ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళకి ఏమన్నా కనుక ఇసుకతో అడ్డు కూడా కట్టలేదు కాబట్టి అది కొట్టుకొని వెళ్ళిపోయింది. డయాఫ్రమ్ వాళ్ళు కడితే కొట్టకపోతుంది, సింహాచలం వాళ్ళు కడితే మీద పడుతుంది, అమరావతిలో వాళ్ళు కట్టి స్లాబ్ అయితే మొత్తం కారుతుంది. మరి అసలు ఇంత గొప్ప కాంట్రాక్టర్ని ఎక్కడ ఎతుకుతారు? ఇంత గొప్పగా ఎట్లా పని చేస్తారో తెలియదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రిషికొండలో అంత అద్భుతమైన బిల్డింగ్, ప్రభుత్వ భవనాన్ని కడితే అది జగన్ ప్యాలెస్ అని చెప్పి ప్రచారం చేయడంలో మాత్రం కొందరు స్క్రిప్ట్ రైటర్లు చాలా ముందు ఉంటారు. ఎంత పెద్ద సంఘటన జరిగింది ఎవడూ కనపరాలి దీని మీద మాట్లాడడానికి, ఇదేం జరుగుతుంది, ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి అడగడానికి ఎవ్వడు కనపరాలే. బాబోయ్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ఉండింటే మనం ఊహకు కూడా అందదేమో వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండిండేది.